హాయ్ స్టూడెంట్స్, భారత రాజ్యాంగం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 3 రాష్ట్రాల్లో గుర్తింపు ఉండాలి, కనీసం 4 రాష్ట్రాల్లో గుర్తింపు ఉండాలి, లోక్సభలో 1/10 స్థానాలు సాధించాలి, పార్లమెంట్లో 1/10 స్థానాలు సాధించాలి. ఆన్సర్ వచ్చేసి కనీసం 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. నెక్స్ట్, పార్లమెంటులో పెట్టే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిజమైనది ఏది? సో పార్లమెంటులో పెట్టే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిజమైనది ఏది? దీని గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు, ఇది రాంగ్ అండి. దీని గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు, ఇది రాంగ్. 2 అవిశ్వాస తీర్మానాలకు మధ్య కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలి. సో 2 అవిశ్వాస తీర్మానాలకు మధ్య కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలి, ఇది కరెక్ట్. సభలో ప్రవేశపెట్టే ముందు కనీసం 100 మంది సభ్యులు మద్దతు తప్పనిసరి. తప్పనిసరి, ఇది రాంగ్ అండి. నెక్స్ట్, లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, ఇది కరెక్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి 2 and 4. ఏమేంటివి అవి? 2 అవిశ్వాస తీర్మానాలకు మధ్య కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలి, లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, పార్లమెంట్లో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? ఫిబ్రవరి నెల చివరి రోజున పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు. నెక్స్ట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అందజేయడానికి సూచనలిచ్చే అధికారం ఏ సంస్థకు ఉంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అందజేయడానికి సూచనలు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆర్థిక సంఘానికి అండి. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు ఏ పరిస్థితులలో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతాడు? పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు ఏ పరిస్థితులలో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోతాడు? సో ఫస్ట్, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు, ఇది రాంగ్ అండి. సెకండ్, అతని రాజకీయ పార్టీ ముందు అనుమతి లేకుండా పార్లమెంట్లో జరిగే ఓటింగ్లో పాల్గొనకపోవడం లేదా సూచనలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, తన రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ 4, ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎన్నికై వేరే రాజకీయ పార్టీలో చేరినప్పుడు, ఇది కూడా కరెక్ట్ అండి. సో పార్లమెంట్ ఎన్నికైన సభ్యుడు ఏ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతాడు? ఈ 3 ప్రకారం. సో ఆన్సర్ 2, 3, 4. నెక్స్ట్, ప్రభుత్వ ఖాతాల సంఘ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? సో ప్రభుత్వ ఖాతాల సంఘ అధ్యక్షుడిని స్పీకర్ గారు నియమిస్తారండి. నెక్స్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించే పార్లమెంటరీ కమిటీ ఏది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించే పార్లమెంటరీ కమిటీ వచ్చేసి ప్రభుత్వ ఖాతాల సంఘం. నెక్స్ట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో పార్లమెంట్ చర్చించడానికి అధికారం ఉంది. నెక్స్ట్, లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఫస్ట్, పార్లమెంట్లోని మొత్తం సభ్యులు, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. 3, లోక్సభ సభ్యులందరూ. 4, లోక్సభ సభ్యులలో మెజారిటీ పార్టీ సభ్యులు. కాదండి, లోక్సభ స్పీకర్ను వచ్చేసి లోక్సభ సభ్యులందరూ ఎన్నుకుంటారు. నెక్స్ట్, ఏ ప్రాతిపదికన రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసి జనాభా ప్రాతిపదికన. నెక్స్ట్, బడ్జెట్ సంబంధించి పార్లమెంట్ నియంత్రణలో సరైనది కానిది ఏది? సో ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ రూపకల్పనలో పార్లమెంట్కి సంబంధం లేదు, ఇది రాంగ్ అండి. సో బడ్జెట్ రూపకల్పనలో ఎప్పుడైనా పార్లమెంట్కి సంబంధం ఉంటుంది. 2, సంఘటిత నిధి నుంచి వ్యయం చేయడానికి పార్లమెంటు అధికారం కలిగి ఉంటుంది, ఇది కరెక్ట్ అండి. రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం
రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం తప్ప పన్ను చేసే అధికారం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం తప్ప పన్ను వేసే అధికారం పార్లమెంటుకు లేదు. ఇది కూడా కరెక్ట్ అండి. రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం తప్ప పన్నుని పార్లమెంటు పెంచడానికి వీల్లేదు. ఇది కూడా కరెక్ట్ అండి. రాష్ట్రపతి సిఫార్సు ప్రకారం తప్ప పన్నుని పార్లమెంట్ పెంచడానికి వీల్లేదు. సో ఇందులో రాంగ్ ఆన్సర్ ఏదండి? ఇది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, ఏవి రైట్ అండి? ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని భారత రాజ్యాంగం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.